హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాలెడ్జ్ ఛానల్. ఇప్పుడైతే మనము టీఎస్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ నుండి రక్షక తంత్రాలు అనే టాపిక్ అయితే నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మనకి టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, ఈ రక్షక తంత్రాల నుండి కంపల్సరీగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా. రక్షక తంత్రాలు అసలు వీటిని ఎవరు ప్రవేశపెట్టారు? మరి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి ఈ రక్షక తంత్రాలని ప్రవేశపెట్టడము జరిగింది. ఓకేనా, అవేంటి మనం చూసుకుందాం ఇప్పుడు. అండ్ దానికి ముందుగా అసలు ఈ రక్షక తంత్రాలు అనేవి మనకి నిజ జీవితంలో చాలా చాలా యూజ్ అవుతాయండి. వీటిని ఉపయోగించకపోతే మనము ముందుకి వెళ్ళలేము. అది ఎలాగా, అసలు రక్షక తంత్రాలు అంటే ఏంటి మనమైతే ఇప్పుడు చూసుకుందాము. రక్షక తంత్రాలలో ఫస్ట్ వన్ ఏంటి? ప్రేరకం తారుమారు. ప్రేరకం తారుమారు అంటే ఏంటి అంటే ఉన్నది లేనట్టుగా చెప్పడము. ఉన్నది లేనట్టుగా చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక అబ్బాయిని ఇంట్లో పేరెంట్స్ కొట్టారనుకోండి. కొట్టినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే, అరే అమ్మ నాన్న కొట్టారని బాధపడుతున్నావారా అని అడిగినప్పుడు, లేదురా నేనేం బాధపడట్లేదు అని చెప్పేసి లోపల వాడికి బాధ ఉన్నా కూడా పైనికి ఆ బాధను చెప్పకుండా ఉన్నది లేనట్టుగా చెప్పడాన్ని మనం ఏమంటాము? ప్రేరకం తారుమారు అని అనడము జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ దమనము. దమనము అంటే బలవంతంగా మర్చిపోవడము. దమనము అంటే ఏంటి? బలవంతంగా మర్చిపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఒక స్టూడెంట్ని వాళ్ళ టీచర్ కొట్టారనుకోండి క్లాస్లో అందరి ముందు, వాడికి ఇన్సల్ట్గా అనిపిస్తుంది కదా. వాడు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలి అనుకుంటే దాన్ని మర్చిపోవాలి. లేదు అంటే వాడు వెళ్ళలేడు. సో ఏంటి, ఆ టీచర్ కొట్టాడన్న విషయం వాడు బలవంతంగా మర్చిపోతేనే కదా వాడు మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్కి ఎప్పటిలాగా వెళ్ళగలుగుతాడు. సో మనకి నిజ జీవితంలో ఈ దమనం అనేది చాలా యూజ్ అవుతుంది. దమనం అంటే ఏంటి? బలవంతంగా మర్చిపోవడము. ఓకేనా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ప్రక్షేపణము. ప్రక్షేపణము అంటే ఏంటి అంటే ఆడలేక మద్దెల మీద గోడు. ఆడలేక మద్దెల మీద గోడు అంటే ఏంటి అంటే మనం చేసిన తప్పుని వేరొకరి మీద ఈజీగా తోసేయడము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనము టెట్ ఎగ్జామ్ రాసామనుకోండి. మనకు ఆ ఎగ్జామ్లో మనం క్వాలిఫై అవ్వలేదు, మనకి మంచి మార్క్స్ రాలేదు, క్వాలిఫై అవ్వలేదు. అప్పుడు అందరూ అడుగుతారు కదా, ఏమైందిరా ఎందుకు క్వాలిఫై అవ్వలేదు, చదవలేదా అని అడిగినప్పుడు మనం ఏమని చెప్తాము? నేను బాగానే ప్రిపేర్ అయ్యాను, బట్ పేపర్ సరిగ్గా రాలేదు, ఆ పేపర్ తయారు చేసేవాడు సరిగ్గా చేయలేదు అని చెప్పేసి వాళ్ళ మీదకి నెట్టేయడం, వాళ్ళ మీద తోసేయడం అన్నమాట. సో అలాంటి రక్షక తంత్రాన్ని ఏమంటామో ప్రక్షేపణము అని అనడం జరుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ హేతుకీకరణము. హేతుకీకరణంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? అందని ద్రాక్ష పుల్లన. అందని ద్రాక్ష పుల్లన అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము టెట్ ఎగ్జామ్ రాసామనుకోండి. టెట్ ఎగ్జామ్ రాసాము, అందులో క్వాలిఫై అవ్వకపోతే అప్పుడు వాడు ఏమనుకుంటాడు? నేను ఈ టెట్లో క్వాలిఫై అవ్వకపోతే ఏమైంది, నెక్స్ట్ టెట్లో క్వాలిఫై అవుతాను, నేను క్వాలిఫై అవ్వలేదు అంటే అది నాకు మంచిది కాదేమో, క్వాలిఫై అవ్వడం వల్ల నాకు ఏం మంచి జరగదేమో అని చెప్పేసి వాడు హేతుకీకరణం చెందడం అన్నమాట. ఓకేనా. అండ్ ఫిఫ్త్ వన్ విస్థాపనము. విస్థాపనము అంటే ఏంటి? అత్త మీద కోపం దుత్త మీద చూపడము. ఒకరి మీదున్న కోపాన్ని మరొకరి మీద ప్రదర్శించడాన్ని ఏమంటాం మనము? విస్థాపనము అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక టీచర్ ఒక అబ్బాయిని కొట్టారు. అప్పుడు ఏమవుతుంది? వాడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు ఇంటికి వచ్చేసి ఏం చేస్తాడు? వాడు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా కోపంతో పగలగొట్టేస్తాడు. ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న వస్తువుల మీదనో, లేదంటే వాళ్ళ పేరెంట్స్ మీదనో, ఫ్రెండ్స్ మీదనో, ఒకరి మీద ఉన్న కోపాన్ని మరొకరి మీద ప్రదర్శించడం అన్నమాట. అలాంటి రక్షక తంత్రాన్ని ఏమంటాం మనము? విస్థాపనము అని అంటాము. అండ్ నెక్స్ట్ ప్రతిగమనము. ప్రతిగమనము అంటే ఏంటి? ప్రతి దానికి కూడా చిన్న పిల్లల్లాగా ఏడవడము. ఏ విషయానికైనా కూడా చిన్న పిల్లలు ఏడ్చినట్టుగా ఏడవడము. ఆ రక్షక తంత్రాన్ని ఏమంటాము? ప్రతిగమనము అని అంటాము. అండ్ సెవెంత్ వన్ తాదాత్మీకరణము. తాదాత్మీకరణం అంటే ఏంటి? తాను ఓడిన తన మిత్రుని గెలుపులో ఆనందం. అంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఒకడికి జాబ్ వచ్చింది, ఒకడికి జాబ్ రాలేదు. అప్పుడు ఆ జాబ్ రాలేని వ్యక్తి ఏమనుకుంటాడు, నాకు రాకపోయిందిలే, నా ఫ్రెండ్కి అయితే జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి తనకి రాకపోయినా కూడా వాడి ఫ్రెండ్లో ఆనందాన్ని వెతుక్కోవడం అని ఏమంటారు మనము, తాదాత్మీకరణం అని అనడం జరుగుతుంది. అండ్ 8th వన్ పరిహారము అంటే ఏంటి, ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంలో రాణించడము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి టీచర్ అవ్వాలనుకున్నాడు, గవర్నమెంట్ టీచర్ అవ్వాలనుకున్నాడు, బట్ అది పాసిబుల్ కావట్లేదు. సో అతను ఏం చేస్తాడు, ఇంకో సాఫ్ట్వేర్ సైడ్ లేదంటే ఇంకా గ్రూప్స్ 2 ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అంటే ఈ రంగంలో రాణించకపోతే ఏంటి, నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేయడం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్వైరకల్పనము అంటే ఏంటి, పగటి కలలు కనడము. మనకు చాలా కోరికలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అలా కావాలి, అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని మనం నెరవేర్చుకునేవి ఉంటాయి, కొన్ని మనం నెరవేర్చుకోలేనివి ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తాము, పగటి కలలు కంటూ ఉంటాము. ఓకేనా. దాన్ని మనం ఏమంటాము, స్వైరకల్పనం అని అంటాము. అండ్ 10th వన్ నిరాకరించుట అంటే ఏంటి, వాస్తవాన్ని తోసేసి తాత్కాలిక ఉపగమము. అంటే నిజాన్ని ఒప్పుకోకుండా తాత్కాలికంగా ఆనందం పొందడం. ఓకేనా. అండ్ 11th వన్ ఉపసంహరణ అంటే ఏంటి, అవమానం జరుగుతుంది అని వెళ్ళకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి డిఎస్సికి 1 year నుండి ప్రిపేర్ అయ్యాడు అనుకోండి, బట్ అతనికి డిఎస్సిలో జాబ్ రాలేదు. అప్పుడు మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఎక్కడికైనా వెళ్తే అందరూ అతను ఎక్కడ ఇన్సల్ట్ చేస్తారో, ఇంట్లో 1 year ఖాళీగా ఉండి ప్రిపేర్ అయ్యాడు అయినా కూడా జాబ్ సంపాదించలేదు అని చెప్పేసి ఎక్కడ అందరూ అతను ఎగతాళి చేస్తారేమో అన్న భయంతో వెళ్ళకుండా ఆగిపోవడం అన్నమాట, ఉపసంహరించుకోవడం. ఓకేనా. అండ్ లాస్ట్ వన్ ఉదాత్తీకరణం అంటే ఏంటి, కవితలు రాసే ప్రేమికుడు కవిగా మారడము, చిత్రకారుడిగా మారడము. ఓకేనా. దీన్నైతే మనం ఉదాత్తీకరణం అని అనడం జరుగుతుంది. ఈ రక్షక తంత్రాలు అయితే మనకి నిజ జీవితంలో చాలా చాలా యూజ్ అవుతాయండి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.